ఈ 12 రాసుల్లోనూ కొంతమంది బయట చెప్పలేనివి, తొందరపాటు నిర్ణయంతో తీసుకునేవి, ప్రతి ఇతరులకి తెలియని వారికి సాధారణంగా బయటపెట్టని కొన్ని అంతర్గత బలహీనతలుంటాయి. ఈ 12 రాసులకి ఏమున్నాయి? అవి చూస్తే మేషరాశి వారికి తొందరపాటు స్వభావం ఎక్కువ. ముందుగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి లోపం. ఇంకా వృషభ రాశి వారికి మార్పులను అంగీకరించడంలో ఇబ్బంది. మొండితనం, అంత త్వరగా మార్పులు అంగీకరించారు. ఇంకా మిథున రాశి వారికి భావోద్వేగాలు స్థిరంగా లేకపోవడం, మనసులోని భావాన్ని లోతుగా వ్యక్తపరచకపోవడము, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా కర్కాటక రాశి వారికి గత జ్ఞాపకాలను మర్చిపోకపోవడం, భావోద్వేగాలు ఎక్కువ చేయడం, ఊరికే మాట్లాడిందే మాట్లాడడం, సోది చెప్పడం అంటారు చూసారా, అది అలాంటిది ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు. ఇంకా సింహరాశి వారికి ఇతరులను తనను గౌరవించడం లేదని లేదా ప్రశంసించడం లేదని భయం. వీరు వారిని ఇబ్బంది పెట్టుంటారు. ఆ ఇబ్బంది పెట్టడంలో వాళ్ళు ఏదో ఒక మాట అనడమో లేకపోతే చేతతో చేయడంతో వీళ్ళు చేసిన ఇబ్బందిని మర్చిపోయి వాళ్ళు చేసిన ఇబ్బందిని ఎక్కువ పెట్టుకొని ఓ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఇది సింహరాశి వారికి గుణం. కన్యా రాశి వారికి చిన్న విషయాలు ఎక్కువ ఆందోళన చెందడం, తనను తాను కఠినంగా విమర్శించుకోవడం, వీళ్ళే ప్రపంచంలోనే గొప్ప అందగాలని ఒక ఫీలింగ్ ఉండడం, ఇది ఒకటి ఉంటుంది. తులారాశి వారికి అందరినీ సంతోషపెట్టడానికి ఎక్కువ రాజీ పడడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవ్వడం, సమాజ సేవ కోసమే జీవిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు సులభంగా ఇతరులు నమ్మకపోవడం, అనుమానం, ప్రతీకార భావం ఎక్కువ, అహంకారం, నోటి దుడుసు ఎక్కువ. ధనుసు రాశి వారు బాధ్యతలను తప్పించుకోవాలనుకోవడం, పూర్తి స్వేచ్ఛ కోరుకోవడం, కొంచెం తామర ఆకు మీద నీటి బొట్టులాగా నూనె నీళ్ళు ఏది అంటది కదా, అలా దేని మీద కూడా అంటకుండా ఉండడం, చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకోవడం, వీళ్ళు వ్యక్తిగతంగా అందరూ నన్ను గుర్తించాలని కోరుకోవడం, ఇదొక ఫోబియా వీళ్ళకి. మకర రాశి వారికి భావోద్వేగాలను బయటపెట్టడం, సంకోచించడం, అపజయాలకు భయపడుతూ ఉండడం, విజయాలకు దూరంగా ఉండడం వీళ్ళకి అలవాటు. కుంభరాశి వారికి జనాల్లో ఉన్న ఒంటరితనం అనిపించడం, తన అభిప్రాయాలపై గట్టిగా నిలబడడం, ఒక్కొక్కసారి నిలబడకపోవడం, ఇతరులని మాట్లాడకుండా తనే ఎక్కువ మాట్లాడడం, ఇది ఉంటుంది. ఇంకా మీనరాశి వారికి కళల ప్రపంచంలోనే ఎక్కువ జీవిస్తూ ఉంటారు. భావోద్వేగాలకు సులభంగా గాయపడుతూ ఉంటారు. ఈ విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. కాస్మెటిక్స్ ఇలాన్నీ కూడా ఎక్కువ వాళ్ళ అందంగా ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ యొక్క విజయవస్తు.